యష్రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ కలిసి నటించిన మూవీ వార్ 2. ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ఈ మూవీతోనే జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక బ్లాక్ బస్టర్ వార్ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కడం, ఈ మూవీలో తారక్ నటించడంతో తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. మరోవైపు ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ పోటాపోటీగా నటించారని, యాక్షన్ సీన్స్ లోనూ అలాగే సాంగ్స్ లోనూ అద్దరు కొట్టేశారని చెబుతున్నారు. ఆ యాక్షన్ సీన్స్, డాన్స్ నంబర్స్ స్క్రీన్ మీదే చూడాలంటున్నారు. ఇక మూవీ రిలీజ్ కు టైం దగ్గర పడడంతో ప్రమోషన్స్ జోరు కూడా పెంచారు. ఈ సందర్భంగా తారక్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు హృతిక్ రోషన్. ఎన్టీఆర్ అద్భుతమైన వ్యక్తి అని, ఇప్పటి వరకు తాను వర్క్ చేసిన కో-స్టార్స్ లో డాన్సుల కోసం రిహార్సల్స్ అవసరం లేని ఏకైక హీరో అని ప్రశంసించారు. ఎందుకంటే ప్రతి స్టెప్ ఆల్రెడీ ఆయన లోపల ఉంటుందని, రిహార్సల్స్ లేకుండానే డాన్సులు చేయడం చూసి తాను ఆశ్చర్యపోయానన్నారు. తారక్ నుంచి ఎంతో నేర్చుకున్నానని, అతనితో పనిచేయడం ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ అని అంటున్నారు. ఇక వార్ పార్ట్ 1 కంటే కూడా పార్ట్ 2 చాలా బాగుంటుందని, నా సినిమా గురించి నేనే ఇలా గొప్పలు చెప్పుకోకూడదు కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, ఈ మూవీ చేసినందుకు చాలా గర్వపడుతున్నానన్నారు. ఎన్టీఆర్తో షూటింగ్ చాలా ఈజీగా జరిగిపోయిందని, ఇప్పటి వరకు తన కెరీర్లో అత్యంత సులభంగా అయిపోయిన సినిమా ఇదేనంటూ కూడా కామెంట్ చేశారు. ఇక ఈ మూవీ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నానని అన్నారు. ప్రతి షెడ్యూల్ ఎంతో పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారని, ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా, డైరెక్టర్ అయాన్ ముఖర్జీ వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఇదిలా ఉంటే 2019లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా వచ్చిన వార్ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. దానికి సీక్వెల్ గా వార్ 2 తెరకెక్కింది. ఇందులో ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరు రాయ్ ఏజెంట్లుగా కనిపించనున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తారక్ బాలీవుడ్ డెబ్యూ కావడంతో అభిమానులు ఈ మూవీ కోసం ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. తెలుగులో ఈ చిత్రంలో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ విడుదల చేస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం భాషల్లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే తన నటనతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు ఒక అరుదైన ఘనతను కూడా అందుకున్నాడు. ఇండియాకు చెందిన ఎస్క్వైర్ మ్యాగజైన్ కవర్ పై ఎన్టీఆర్ ను ప్రచురించారు నిర్వాహకులు. ఫ్రమ్ టీన్ ప్రాడిజీ టు పాన్ ఇండియా పవర్ హౌస్ అంటే టీనేజ్ సంచలనం నుంచి పాన్ ఇండియా శక్తిగా మారిన స్టార్ నటుడంటూ రాసుకొచ్చింది. ఈ మ్యాగజైన్ కవర్ పేజ్ పై మెరూన్ కలర్ షేర్వాణి ధరించిన ఎన్టీఆర్ కుర్చీలో కూర్చొని స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఇక ఈ ఫోటోషూట్ దుబాయ్లో జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది. ఇక భారీ అంచనాల మధ్య ఆగస్టు 14న రిలీజ్ కాబోతున్న ఎన్టీఆర్, హృతిక్ రోషన్ క్రేజీ కాంబో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో, ఈ ఇద్దరు టాప్ డాన్స్ స్టార్స్ వేసే స్టెప్స్ కి థియేటర్స్ ఏ రేంజ్ లో షేక్ అవుతాయో చూడాలి.